బాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్. గమనిక, రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9555044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, UPF హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతాననేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. I thank God for this wonderful opportunity. చిన్న బిడ్డలను సరైన మార్గంలో నడిపించడం తల్లిదండ్రుల బాధ్యత, సంఘ బాధ్యత కూడా అని తెలియజేయడంలో సందేహం లేదు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలని, ఉదయకాల ప్రార్థనలని మనం ఆరంభించినాము. ఇది 3వ రోజు. సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉదయం 4 నుండి 7 వరకు జరుగుతుంది. చాలామంది తల్లిదండ్రులు వచ్చి వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు. అంటే ఇది దేవుడు చేసిన ఏర్పాటని చాలామందికి అర్థం కాదు. ఏదో పెడుతున్నారు ఉపవాస ప్రార్థనలు, ప్రభాత ప్రార్థనలు. ఒక పాస్టర్ అంటున్నాడంట, ఏంటి ప్రభాతంలోనే ప్రార్థన చేయాలన్నా? దినమంతటా ఏ సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు వినడా? చూడండి, బుద్ధి లేని మాటలు కాకుంటే ఏంటది? ప్రతి కుటుంబంలో పిల్లల గురించి భారం ఉన్నది. ఈ రోజుల్లో పిల్లలు చెప్పిన మాట వినడం లేదు. ఇక్కడికి రమ్మంటే అక్కడికి పోతున్నారు. వాళ్ళు ఎన్నెన్నో విధాలుగా మరి ఈ యొక్క చిక్కు వలయాల్లో, మురికి లోకంలో చిక్కుకుంటున్నారు. అకాల మరణాలు, యవనస్తులు దారి తప్పిపోతున్నారు. యవన ఆడపిల్లలు మట్టు మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు మీరు? మొన్న శుక్రవారం రోజు ఒక తల్లిని, తండ్రిని చాలా కఠినంగా తిట్టినాను, దయ లేకుండా తిట్టినాను. ఎందుకంటే పడిచు పిల్లను, 14 ఏళ్ల పిల్లని ఇంట్లో వేసి వీళ్ళిద్దరు ఉపవాస ప్రార్థనకు వచ్చినారు. నాకు ఆశ్చర్యం అయ్యేది ఏంటంటే, మా కాలంలో ఇలా చేయలేదు. ఆడపిల్ల ఇంట్లో ఉంటే తల్లి ఉండేది, లేకుంటే తండ్రి ఉండేది. అలా కాదు. పిట్టలకున్న బుద్ధి లేదు తల్లిదండ్రులకు. మీరు జాగ్రత్తగా వినండి. ఐఎమ్ స్పీకింగ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నేను మాట్లాడొద్దు అనుకున్నాను, కానీ దేవుని ఆత్మ నన్ను బలవంతం చేస్తుంది. మీ పిల్లల గురించి మీరు పట్టించుకోకుంటే ఇంకెవరు పట్టించుకుంటారని నేను అడుగుతున్నాను. తల్లులని చెప్పి చాలా అందంగా తయారయ్యి లోక నటనలో కొట్టుకొని పోతున్నారు తల్లులు. బుద్ధి లేని తల్లులు. వాళ్ళకు లోకాడంబరము, లోకాశలు, భర్త తెచ్చిన జీతాన్ని కూడా పొదుపులో ఉంచకుండా చాలా ఖర్చులు పెట్టి అటు భర్తని ఇబ్బంది పెట్టి ఇటు పిల్లలను నాశనం చేసే తల్లులు ఎంతోమంది ఉన్నారు. నేను చెప్పిన మాట కాదు, ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఇది లూకాసు సువార్త మరి 23వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట నేను చదువుతున్నాను. నా మాటలు కావు ఇవి. జాగ్రత్తగా దేవుడిచ్చిన గర్భఫలాన్ని పెంచే బాధ్యత తప్పకుండా. అది ఎప్పుడు ఆగిపోతుందంటే ఊపిరాగినప్పుడే ఆగిపోతుంది తల్లిదండ్రులు. ఇంతకుముందు మీరు చూసినారు కదా, తారా టీచర్ ఎక్స్ప్రెస్ చేసింది ఒక వీడియో క్లిప్పింగ్. ఆ పిల్లోడు తల్లిని కొడుతున్నాడండి. నాకైతే గుండె గుబేలైంది. అక్కడ కూర్చొని చూడలేకపోయినాను నేను. తల్లిని కొడుతున్నాడు. ఎంత క్రమంలో పెంచినారో చూడండి. మీరు ఆలోచించండి. నా మాటల్లో ఏదైనా తప్పు ఉంటే ఈ మీటింగ్ అయిన తర్వాత నా దగ్గర వచ్చి మాట్లాడండి మీరు. అంత పిల్లోడు ఆ తల్లిని కొడుతున్నాడు. అదే నా క్రమం. తల్లి తండ్రి మాదిరి చూపెట్టాలి. పిల్లలు చెడితే అది ఎవరి తప్పు కాదు, తల్లిదండ్రుల తప్పని నేను ముమ్మాటి చెప్తున్నాను. పిల్లలు త్రోవ తప్పినారు. పిల్లలకు చదువు లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, పిల్లలకు క్రమం లేదు, పిల్లలకు దేవుడు ఎవరో తెలియదంటే ఆ తప్పెవరిది? వేసుకోండి ఆ తప్పు మీ మీద. ఇలాంటి కూడికలు పెట్టినప్పుడు తగ్గించుకొని మాకెందుకులే అనుకోకుండా కష్టపడి ఉదయం లేచి రండి దేవుని సన్నిధి. మీకు చేత కాదు పిల్లలు పెంచడానికి. దేవుని మీద ఆధారపడండి, ప్రార్థన చేయండి, తక్కువ తినండి, ఉపవాసం ఉండండి, దేవుని వెతకండి, ఉదయాన్నే వెతకండి, ప్రభు పాదాలు పట్టుకోండి. దేవుడు ఎందుకు దీవించాడు మీ పిల్లల్ని? బట్టలు కొనిస్తూ ఉంటారు అప్పులు చేసి, రంగురంగుల బట్టలు. ఈ 2 జతలు ఉండే నేను పెరిగినప్పుడు. అదే ఉతికి ఇస్త్రీ చేసి మా అమ్మ వేసేది. నాకేం తక్కువ కాలేదు. షీ యూస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై స్టడీస్.
ఈ దినాల్లో తల్లులు ముఖ్యంగా స్త్రీలను ఉద్దేశం నేను చెప్తున్నాను, ఒక కుటుంబం బాగుండాలంటే స్త్రీ పాత్ర చాలా అమోఘమైంది. యు కెనాట్ డినై ఇట్. ఎందుకు పురుషులు బాధ్యత లేదా అంటే ఉంది. పురుషులు ఆ కోడి పెట్టను కోడి పుంజును చూడు ఎంత డిఫరెన్స్ ఉందో. కోడి పెట్ట ఎప్పుడు పిల్లలు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఆ కోడి పుంజు ఎర్ర జూలా వేసుకొని ఇటు అటు తల తిప్పుకుంటూ తిరుగుతుంటుంది. అది ఇప్పుడు ఎవరిది తప్పు అని అంటే ఏమంటుంది ఆ కోడి పెట్ట? దాని పిల్లల్ని వదిలేస్తుందా? గద్దని భార్య నుండి తప్పించడానికి ఆ కోడి పెట్టకి ఎంత తెలివి. ఈ తల్లులకు ఎందుకు తెలియలేదు? ఆడపిల్లలు ఒంటరికి వదిలేసి వస్తారా మీరు? కన్నడంలో చాలా గ్రేట్ అనుకుంటారు కదా, గర్భములు తెరవకుంటే చాలా ఏడ్చి ప్రార్థనలు చేస్తారు కదా. గర్భఫలము దేవుడిచ్చే బహుమానాన్ని కాపాడుకోవడానికి ఎందుకు జ్ఞానం లేదు? భయంకరమైన ప్రపంచం. పిల్లలు ప్రతిరోజు నాశనంలోకి సాతానుడు ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. నేను మేలుగోరి గాయం చేస్తున్నాను ఈరోజు. వై యు ఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ చిల్డ్రన్? సంఘం సాయశక్తులా ప్రయత్నిస్తుంది. వీఆర్ వర్కింగ్ బియాండ్ అవర్ ఎనర్జీస్. ఎంత అంటే అంత మేము మీ కొరకు ప్రయాసపడుతున్నాం. సండే స్కూల్ 2 అరేంజ్ చేసినాం. టీచర్స్ దాదాపు 20 మంది ఉన్నారు. సకాలంలో ఆరంభిస్తున్నాం, సకాలంలో ముగిస్తున్నాం. వాళ్ళని కాపాడడానికి సంఘ పెద్దలు ఇలాగూ గద్దలు బాగా కాపాడుకుంటుంటారు. అక్కడ సంఘ పెద్దలు అండి, వాళ్ళు తగ్గించుకొని అక్కడ కూర్చుంటారు ఎవరైనా పిల్లలు తప్పిపోకుండా. ఇన్ని ఏర్పాట్లు చేసినా కానీ మీ పిల్లలు సండే స్కూల్ పంపరు. మీరు జాగ్రత్త. ఈ దేవుని మాట. ముందున్నది ముసళ్ళ పండుగ. మీకు ఏ చేతితో అయితే మీరు చికెన్, మటన్, ఫిష్, క్రాబ్ ఇవన్నీ తినిపిస్తున్నారో అదే చెయ్యి మీ మీద పడుతుంది ఒకరోజు. అప్పుడు మేము రక్షించడానికి ఎవ్వరు రారు. ఎంతమంది వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఇప్పుడు బాధతో వస్తారు నా దగ్గర. నేను వట్టి మాటలు చెప్పడం లేదు, ప్రతిరోజు కౌన్సిలింగ్ చేస్తాను నేను. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి ఏడుస్తారు. ఏం చేయాలమ్మా? ఇల్లు కట్టినాను, ఆ కట్టిన ఇల్లు అమ్ముకొని తింటున్నాడు, మమ్మను ఇంటి లోపలికి రానియడం లేదు, మేము వస్తే ఇల్లు తగలబెట్టినాడు, మా వస్తువులన్నీ కాలిపోయింది, మమ్మల్ని వీధుల్లోకి నెట్టినాడు. వాళ్ళిద్దరు కూడా స్కూల్ ప్రిన్సిపల్స్ అండి, చదువులేని వాళ్ళు కాదు. వాళ్ళు కష్టార్జితంతేట ఇల్లు కట్టినారు. ఇల్లు కట్టి ఇప్పుడు వీధుల్లో ఉన్నారో లేదో నాకు తెలియదు. దుర్మార్గుడు అయిపోయినాడు పిల్లోడు. పచ్చి త్రాగుబోతు అయిపోయినాడు పిల్లోడు. ఏకైక కుమార్ని అల్లారు ముద్దుగా పెంచినారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కొడుతున్నాడు వాడు, గుద్దుతున్నాడంట, పండ్లు రాలిపోయిందంట. ఆ తల్లి ఏం చేస్తుంది? పోయి కేసు పెట్టిందంట పోలీస్ స్టేషన్లో. కన్న కొడుకు మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఇంకొక తల్లి వీధుల్లో వాడు ఏడుస్తుంది, ఎవడైనా నా కొడుకును చంపేయండి అప్పుడు నాకు నెమ్మది ఉంటుందని. వాడు బ్రతకనివ్వడం లేదు తల్లిదండ్రులు. ఇవన్నీ మీరు ముందు చూసుకొని మీ పిల్లలను క్రమంగా పెంచడానికి పరిశుద్ధ గ్రంథం ఉంది, బోధించడానికి కాపర్లు ఉన్నారు. మీరు వచ్చి ఆరాధించుకోవడానికి ఇన్ని లక్షలు పెట్టి మీకు ఆరాధనా స్థలాన్ని, మరి ఎంత ప్రయాసం ఉంటుంది దీని వెనుక మీకు అర్థం కాదు. అది ఇప్పుడు కొన్ని ఏళ్ళు పోయిన తర్వాత అర్థమవుతుంది అమ్మగారు చెప్పిన మాట. ఎందుకు భయం లేదు మీకు? దేవుని భయం. ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. ఎన్ని ఏర్పాట్లు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు, ఎన్ని సండే స్కూల్ పరిచర్యలు, ఎన్ని యూత్ మీటింగ్లు. డబ్బులు ఎక్కువైనది కాదు, డబ్బు లేదు మన దగ్గర, అయినా కానీ వీ స్పేర్ నో ఎఫర్ట్. వీ వాంట్ టు గివ్ ఫుల్ 100% సర్వీస్ టు ద క్రౌడ్ హూ ఈజ్ అటెండింగ్ హియర్. కానీ అర్థం కాదే మీకు ఇది. ఎందుకు? పిల్లలు చెడిపోతే అది తల్లిదండ్రులు తప్పేది. తప్పకుండా యూ హ్యావ్ టు టేక్ ద బర్డన్ ఆన్ యువర్ షోల్డర్స్. అడగాలి, కన్నీళ్ళు విడవాలి, ఉపవసించాలి, ప్రార్థన చేయాలి, క్రమం చెప్పాలి, క్రమమైన మాదిరి పిల్లలకు చూపెట్టాలి. తల్లిదండ్రులు పాపంలో ఉండి పిల్లలు సక్రమంగా నడవాలని ఆశిస్తే కుదరని పని అది. ప్రార్థన చేయాలి. ఐఎమ్ స్పీకింగ్ టు ఎవ్రీ ఫాదర్ అండ్ ఎవ్రీ మదర్. నాకు దీర్ఘకాల అనుభవం ఇచ్చినాడు దేవుడు. నేనేమి కన్యాస్త్రీలో మఠంలో ఉన్న కన్యాస్త్రీని కాను, ఆమె ఒక తల్లిని, నేను ఒక భార్యను, ఒక కుటుంబస్తురాలను, పిల్లల్ని ఇచ్చినాడు దేవుడు. ఒక పాపను పోగొట్టుకున్నాను, ఆ దుఃఖం ఇంకా ఉంది నాకు. ఎప్పుడు అడుగుతాను, నాలో ఉన్న తప్పు క్షమించు ప్రభువా, ఇంకా 3 నేను కరెక్ట్గా పెంచాలని ఆ తపన నాకు ఉండేది. మన పిల్లలు ఉద్యోగం లేకుండా తిరిగితే మీకేం నెమ్మది ఉంటుందండి? చక్కగా చదువుకోకుంటే మీకేం నెమ్మది ఉంటుంది? వారి భవిష్యత్తు వీధుల్లో ఉంటే మీకేం నెమ్మది ఉంటుందండి?
పాపంలో పడిపోతే మీకేం నెమ్మది ఉంటుంది? పోలీసు వాళ్ళ చేత అరెస్ట్ అయితే మీకు నెమ్మది ఉంటుందా? సంఖ్యలలో ఉంటే మీకు నెమ్మది ఉంటుందా? చెప్పండి. వై డోంట్ యూ థింక్ సీరియస్లీ అబౌట్ యువర్ చిల్డ్రన్? పిల్లల కొరకు మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారు? డబ్బులు ఉంటే చాలు, పోయి షాపింగ్లు చేసి బట్టలు ఉన్నా కానీ బట్టల మీద బట్టలు, బట్టల మీద బట్టలు. తల్లులు గద్దించాలి, నాకు దొరకాలి ఆ తల్లులు నా చేతికి. ఏం బట్టలు అంటే అల్మారాలు కూడా కొంటారు, బట్టలు నింపేస్తారు. బట్టలు నింపితే నీ బిడ్డకు నువ్వు ఏ మేలు చేస్తున్నావు? అది కూల్ షోల్డర్ అంట, ఈ భుజాలు కనబడతాయంట, వెనక ఒక పెద్ద హార్ట్, వీపు కనబడడానికి, పొట్ట కనబడడానికి. నువ్వు విత్తిన ఈ మరి విత్తనాన్ని తప్పకుండా పంట కోస్తావు ఒకరోజు. వాక్యానికి విధేయత చూపెట్టుకుంటే నీవు అనుభవిస్తావు. యేసు ప్రభు చెప్పిన మాట మనం ఎందుకు వినకూడదు? వై కాంట్ వి లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ జీసస్? లూకా సువార్త 23 యేసు ప్రభు బరువైన సిలువను మోస్తూ పలికిన మాట, స్త్రీలను ఉద్దేశించి పలికిన మాట ఇది. లూకా సువార్త 23:27 నుండి చూస్తున్నాను. గొప్ప జనసమూహమును ఆయన గురించి రొమ్ము కొట్టుకొని దుఃఖించున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించి యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. నవ్వుమన్నాడా ఏడుమన్నాడా? మరి పిచ్చి పిచ్చి నవ్వులు ఎందుకు నవ్వుతారు మీరు? ఒక వెయిటేజ్ లేదు జీవితానికి, ఒక బరువు లేదు, ఒక సీరియస్నెస్ లేదు. పిల్లలు కన్నావు, లోకానికి విడుదల చేసినావు, వాడు దుర్మార్గుడవుతాడా, దుష్టుడవుతాడా, అక్రమస్తుడవుతాడా, వ్యభిచారి అవుతాడా? ఆ పిల్ల దారి తప్పుతుందా? ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుందా? ఆత్మహత్య చేసుకుంటుందా? లేకుంటే పెళ్లి కాకముందు తల్లి అవుతుందా? ఈ చింత ఎందుకు లేదు మీకు? ఇల్లు విడిచి తిరుగుతారు స్త్రీలు. పిల్లల్ని ఎందుకు కన్నావు మరి? నీకు సుఖభోగం లేని ఆసక్తి కలది, బ్రతుకుచుండే చచ్చిన దాంతో సమానమాట. అంటే పుట్టింటి కురుకుతారు. నాకు చాలా సంతోషమైంది. ఒక అబ్బాయి, వానికి కనుచూపు కూడా సరిగా లేదు, దొడ్డు గ్లాసెస్ వేసుకున్నాడు. ఆ తల్లి నాకు తెలుసు, అక్స. ఆమెకు సంతోషకరమైన ఏమీ లేదు, బట్ షీ ఈజ్ ఎ వెరీ వెరీ డ్యూటిఫుల్ రెస్పాన్సిబుల్ మదర్. 6 భాషల్లో పరలోక ప్రార్థన చెప్పినాడు. ఒకసారి ఆ అబ్బాయికి తల్లికి చప్పట్లు గట్టి కొట్టండి. షీ సో ఈగర్ టు టీచ్ హర్ చిల్డ్రన్. 3 పిల్లల తల్లి. చూడండి, దేవుని భయంలో పెంచితే తప్పకుండా నీ ప్రార్థనలకు జవాబు ఉంటుంది. నో చైల్డ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ హీ హ్యాస్ ఏ ప్రేయింగ్ మదర్. ప్రార్థించే తల్లి ఉన్న చిన్న బిడ్డలు ఎవరైనా వారు పెరిగి పెద్దవారై తప్పకుండా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. వాళ్ళు పేదవారు కారు, వారి లోకంలో తప్పిపోరు, వారికి తప్పకుండా దైవాశీర్వాదాలు ఉంటుంది. వారు దేవునికి ఘనత తీసుకొస్తారు, తల్లిదండ్రులకు ఘనత తీసుకొస్తారు, తల్లిదండ్రుల దర్శనాన్ని కూడా నెరవేరుస్తారు. దీంట్లో అనుమానం లేదు. దేవుని భయంలో మీ పిల్లల్ని పెంచండి. ఇక్కడ వాక్యంలో చూసినప్పుడు మీరు ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవండి, నా నిమిత్తము మీరు ఏడవకండి, మీ నిమిత్తం ఏడ్చుకోండి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడు అన్నాడు. తర్వాత ఇంకో మాట, చాలా ఘనమైన మాట, 26వ వచనం. గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చును. వచ్చిందా లేదా? గొడ్రాలు నయమంట, పాలియని స్తనములు ధన్యమంట, కనని గర్భములు ధన్యమంట. ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నాం మనం. యేసుప్రభు చెప్పిన మాట 100కి 100 నెరవేరుతుంది. బైబిల్ పైకి చూపి మరి పాట పాడింటే అందరు చేసినారు, కానీ బైబిల్లోని సూత్రాలు గమనిస్తున్నారా? బైబిల్లోని ఆజ్ఞలు పాటిస్తున్నారా? మీకే దేవుని భయం లేకుంటే మీ పిల్లలకి ఎలాగొస్తుందండి? నేను అడుగుతున్నాను. మీరే దేవుని భయపడరు, మీరే ప్రార్థన అంటే దూరం వెళ్ళిపోతారు, ఉపవాసం ఉండమంటే మీకు చేత కాదు. ఇదేనా మీ భారం? పిల్లల గురించి, నా పిల్లల గురించి నేను ప్రార్థిస్తున్నాను. నా పిల్లలంటే ఆ 3 పిల్లలు కాదు, నాకు లక్షలాది పిల్లల్ని ఇచ్చినాడు దేవుడు. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై 3 children అండ్ దేర్ ఫ్యామిలీస్ యాజ్ వెల్ యాజ్ ద స్పిరిచువల్ చిల్డ్రన్ ఇన్ థౌజండ్స్. వాళ్ళందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ ధైర్యం నాకుంది. ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు. ప్రార్థన అనేది ఒక కమాండ్ ఫ్రమ్ గాడ్, అదొక ఆదేశం, అదొక ఆజ్ఞ. అది అస్తమానం ఇంట్లో అల్లరి, జగడము, కయ్యాలు, కలహాలు,
వీటితో ఉన్న గృహాల్లో పిల్లలు పెరిగితే ఎట్టి వాతావరణంలో పెరుగుతున్నారండి మీ పిల్లలు. మిమ్మల్ని చూసే కదా వారు నేర్చుకోవాల్సింది. పిల్లల మరి పరిపూర్ణమైన డెవలప్మెంట్ మీద వారు ఆసక్తి కలిగి ఉండాలి. పిల్లలకు క్రమం నేర్పియాలి. ఏ క్రమము లేదు. కుట్టూడిన పుస్తకం అనేది రేచలమ్మ, కుట్టు ఊడిన పుస్తకం ఎట్లుంటుంది? బైండింగ్ లేని పుస్తకం అనేది, క్రమం ఉండాలనేది. మేము పెరిగే దినాల్లో ఒక పేను బెత్తం అయితే ఉండేది మా ఇంట్లో. అది మేము చిన్ననాటి నుండి చూస్తున్నాము. ఉదయం 4 గంటలకు లేవాల్సిందే డిసిప్లిన్ మాకు. ఆ డిసిప్లిన్ అది నాకు మేలైంది, మీ అందరికి కూడా మేలైందా లేదా? ఉదయకాల ప్రార్థన ఆరంభించడానికి కారణము నా తల్లిదండ్రులు క్రమంలో పెంచినందుకే కదా. ఉదయం లేచి దేవుని వెతకడం నేర్పించినారు. తర్వాత మేము లేవకుంటే ఆ పేను వెత్తంతో అదే మా అల్లారం ఒక్కడి పడేదన్నమాట మోకాళ్ళ మీద. మమ్మను ఈ విధంగా పరికరాలతో కొట్టలేదు ఎప్పుడు, కానీ పేను బెత్తం చూస్తేనే మాకు భయమేది. నన్ను అస్సలు కొట్టలేదు, ఎందుకంటే వారు కొట్టకముందే నేను సెట్ అయిపోయేదాన్ని. నాకు తెలుసు దెబ్బలు పడితే భరించడం కష్టం అని. అయితే కన్య చూపుతో కంట్రోల్ చేసేది, అది మీకు చెప్పాలి ఆ మాట. జస్ట్ విత్ ద ఐ. మా డాడీ కానీ మా మమ్మీ కానీ మేమేదైనా తప్పు చేస్తున్నామంటే ఆ చూపులో, అంటే పవిత్రమైన చూపులు అవి, పాపం చేసే కన్నులు కావు. దానికి ఏ శక్తి ఉండదు. నువ్వు అటు చూస్తేవి ఇటు చూస్తేవి, నీకు వారు కావాలి, నీకు వీరు కావాలి, నీకు పరపురుషుని మీద ధ్యాస, ఇతనికి పరస్త్రీ కావాలి, చక్కని భార్య పిల్లలు ఉన్నా కానీ ఈ పాపంతో తాండవం ఆడుతున్న గృహాల్లో పిల్లలు ఎలా బాగుపడతారండి? నాకు అర్థం కాదు. నీ ప్రార్థన దేవుడు వింటాడా? నువ్వు దేవుని విధేయత చూపితే కదా నీ పిల్లలు నీకు విధేయత చూపెట్టేది. బలిపీఠం మీద ఎక్కువ ఉన్నప్పుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు 37 సంవత్సరాలట. నేను చరిత్ర చదివినాను. అరే పడుకో బలిపీఠం మీద అంటే వాడు అంత పెద్దటోడు, 37 ఏళ్ళ మనిషి బలిపీఠం ఎక్కి పండుకున్నాడు. ఎందుకంటే తండ్రి దేవునికి బలియాగం అర్పించబోతున్నాడు అని తెలుసుకున్నాడు. అంటే నాకు అనిపించింది, ఈ దినాల్లో 3 ఏళ్ళ బాబుని రమ్మంటే ఎందుకు అని అడుగుతాడు కదా. మరి ఎందుకు అడగలేదు ఇస్సాకు అడగలేదు. తండ్రి చూపిన మాదిరి. అబ్రహాం ఒబేడ్ గాడ్ 100%. అబ్రహాం సన్ ఐజక్ ఒబేడ్ అబ్రహాం 100%. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అబ్రహాము దేవునికి విధేయుడైనాడు. ఆ విధేయత పిల్లలు చూస్తారు. నువ్వెంత విధేయుడవు, నువ్వెంత క్రమంగా ఆదివారం గుడికి వస్తున్నావు, నువ్వెంత క్రమంగా వాక్యం పఠిస్తున్నావు, ఎంత పవిత్రంగా ఉన్నావు, ఎంతగా నీవు దేవునిలో నాటుకున్నావు పిల్లలు చూస్తారు. సండే స్కూల్ టీచర్స్ 1 గంట 2 గంటలు బోధిస్తారు. కన్నా నీకు లేని బాధ్యత వేరే వాళ్ళకి ఎలాగొస్తుంది? కందకు లేని దురదంట కత్తిపీటకి ఎందుకు వస్తుందని అంటారు, ఒక వాడుక భాష. నీకుండాలి ఆ మంట, నీ పిల్లలు సక్రమంగా నడవాలని. నేనైతే నిశ్చయించుకున్నాను, టిల్ ఐ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ మై స్పిరిచువల్ ఆర్ ఫిజికల్ చిల్డ్రన్, ఐ విల్ గివెన్ అప్ సో మెనీ థింగ్స్. నా జీవితంలో కొన్ని వదులుకున్నాను, ఎందుకంటే నాకు చూడాలి దైవ కార్యాలు. నాకు ఇచ్చిన సంతానంలో మీరందరూ కూడా నా బిడ్డలే, నాకేం పక్షపాతం లేదు. అయ్యగారు ఒక మాట అన్నారు, నీకు నీ పిల్లల గురించి కాదు, నీకు అందరి పిల్లల గురించి శ్రద్ధ ఉంది. అయ్యా నేను అందరి పిల్లలు చూస్తాను, నా పిల్లలు కూడా చూస్తాను మంచిగా చెప్పినాను. మరి నాకు మీరందరూ వేరైతారా? నాకు కొన్నిసార్లు అమ్మ తిట్టింది అని అంటారు కదా మీరు ముఖం మార్చుకొని. మరి అమ్మ తిట్టకుండా ఇంకెవరు తిట్టాలి? మిమ్మల్ని అమ్మనే తిట్టాలి. ఆడపిల్లలను ఒంటరిగా వదలకండి ఇంట్లో, మీకు దండం పెట్టి చెప్తున్నాను. ఎందుకంటే బెత్తం తీసుకుంటే మీరు నా మీద మరి కోపగించుకుంటారేమో, కానీ ఆడపిల్ల ఎదిగిన ఆడపిల్లను, పుష్పవతి అయిన పిల్లలను ఇంటిలో వదిలిపెట్టి ఒంటరిగా వీళ్ళు షికార్లు కొడతారు. నేను ఇక్కడికే పోయేస్తున్నాను, అక్కడికే పోయేస్తున్నాను. ఎన్ని ప్రమాదాలతో నిండిన లోకం ఇది. ఎవరిని చూస్తే వాళ్ళు అన్న అన్న, అంకుల్ అంకుల్. ఒక చాక్లెట్ ఇస్తా అని చెప్పి, ఇది నార్త్ ఇండియాలో జరిగింది, పేపర్లో వచ్చింది. అంటే తల్లికి క్రమం లేదు, ఆ పిల్లని అట్లా గాలికి వదిలేసింది అనమాట. ఎవడో ఇంటికి వచ్చి పోతూ ఉంటాడు. ఎందుకు రావాలి ఎవడో మీ ఇంటికి మాటి మాటికి? ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు నేను చెప్తున్నాను, ఎందుకు రావాలి మీ ఇంటికి మాటి మాటికి? ఎవరైనా కానీ, వృద్ధుడే కానీ, యవనస్తుడే కానీ, ఎదిగిన పిల్లవాడే కానీ ఎందుకు రావాలండి? వాట్ ఈస్ హిస్ బిజినెస్? మీకు తెలివి దేవుడు ఇవ్వలేదా? ఆలోచన శక్తి ఇవ్వలేదా? పిల్లలు ఎదుగుతూ ఉంటే ఎన్ని భద్రతలు తీసుకోవాలి?
కోడికి తెలుసు కదండి పిల్లల్ని కాపాడుకోవడం, రెక్కలు జాపి పిల్లల్ని కాపాడుకుంటుంది గద్ద బారి నుండి. పిల్లికి తెలుసండి పిల్లల్ని కాపాడు, ఇట్లా అనగానే పౌరుషంతో వచ్చేస్తుంది నీ మీదకి. కుక్క తన పిల్లల్ని కాపాడుకుంటుంది రోషంతో, కోతి తన పిల్లల్ని కాపాడుకుంటుంది. దేవుని రూపంలో ఉన్న నీకెందుకు తెలియదు? దేవుని జ్ఞానం లేదా పిల్లల్ని కాపాడుకోవడం? పిల్లల్ని సరైన క్రమంలో నడిపించడానికి ఉన్న భారం లేదా? మొక్కై వంగనిదంట చెట్టై వంగుతుందా? ఇప్పుడు లేదండి, వాళ్ళు ఇప్పుడు మోడర్న్ కదా, ఇప్పుడు మేము ఏం అనొద్దు పిల్లలు, అట్లాగే పెంచు. అత్తగారింట కాపురం చేయడానికి రాదు ఆడపిల్లలకు, వంటనే రాదు, ఇంకేం వారి వివాహం చేసి ఎవరు కొంప ముంచుతారు మీరు? మీ పిల్లలకు వంట నేర్పించలేదు, మట్టు నేర్పించలేదు, మర్యాద నేర్పించలేదు. పెళ్ళి పెళ్ళి పెళ్ళి, నా పిల్లకి పెళ్ళి కావాలి. పెళ్ళి చేసిన తర్వాత మూట ముళ్ళ చదువుకొని మట్సటి వారమే వస్తుంది నీ ఇంట్లో వాళ్తుంది. క్రమం నేర్పించలేదు, నువ్వు ఎలా బ్రతకాలి నేర్పించలేదు. నీ ముసలితనం అయినాక నువ్వు వెళ్ళిపోతావు, ఆ బిడ్డ గతి ఏంటి ఆలోచించావా? సరైన వయసులో పిల్లలకు పెళ్లి చేయరు, చట్టా పట్టాలు వేసుకొని భార్య భర్తలు రంగురంగులుగా తిరుగుతారు. నీ బిడ్డల గతిని నీవు ఆలోచించావా? నీ పిల్లలకు తగిన సమయంలో వివాహం చేసే బాధ్యత లేదా? వాళ్ళు ఎంత తిట్టుకుంటారు, వాళ్ళు ఎదిగిన తర్వాత వివాహాలు కాకుంటే మా జీవితం అన్యాయం అయిపోయింది, మా తల్లిదండ్రులు మా మీద శ్రద్ధ తీసుకోలేదని అంటారు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? కాబట్టి పెద్దల మాట చద్దన్న మూట అంటది. ముఖ్యంగా దేవుని సేవకులు అనుభవంతో మాట్లాడినప్పుడు చాలా వినయంగా అలాంటి మాటలు హృదయంలో చేర్చుకోవాలి. ప్రమాదం రాకుండానే దేవుడు వారిని దేవుని మాటలతో నింపి మీ ముందు నిలబెడతాడు. వ్యర్థమైన ఖర్చులన్నీ కొట్టివేసుకోండి, రోజుల్లో మీరు తగ్గించుకోండి. హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు అట్టున్నాను వెంటనే ఏమి ఇట్లు ఉండాలి. ఎంత డ్రెస్సింగ్ సెన్స్ కూడా లేదండి స్త్రీలకు ఈ దినాల్లో. ఇంత స్ట్రిక్ట్ ప్రీచింగ్ ఉన్న ఈ సంఘంలో కూడా చూసినప్పుడు గుండె నొప్పిలేస్తున్నావు. డ్రెస్సింగ్ సెన్స్ లేదు. ఒక తల్లిని పిలిచి తిట్టినాను, ఇక్కడికి ఉంది ఆమె చెయ్యి బ్లౌజ్ది. ఏంటమ్మా నువ్వు తల్లివి, ముఖ్యంగా కాపరి భార్యవు నువ్వు అని చీర కట్టే విధానం ఎలాగుంది? ఇదే కదా నీ బిడ్డ చూసి పెరిగేది. తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టనే తయారవుతుంది. అంటే నేను ఈరోజు దేవుని యొక్క కోపంతో మీతో మాట్లాడినాను, నా కోపం కాదు అది. హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. చాలా ఇంకా ఈ లోకం నీకు ఇంకా ఏంటి అటు ఇటు చూసి ఎందుకు నీ కుటుంబంలోకి పాపం తీసుకొని వస్తున్నావు? పిల్లల్ని ఎందుకు భ్రష్టమైన అవస్థలో నెట్టుతున్నావు? చాలు లోకం, ఇంకా చాలు, ఇంతవరకు అనుభవించినావు చాలు. ఇంకా సెట్ రైట్ యువర్ సెల్ఫ్. ప్రార్థన చేయి, పరిశుద్ధంగా ఉండు, ఉపవాసం ఉండు, ప్రార్థనలకు రా, దేవుడు కనికరిస్తాడు. దేవుని వెతికితే దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుని అడిగితే దేవుడు తన స్వరం వినిపిస్తాడు. దేవునికి నువ్వు మొరపెడితే నీ కుటుంబం యొక్క భవిష్యత్తు నీకు బయలుపరుస్తాడు. ఈరోజు కూడా నేను ప్రార్థించినాను, నా కుటుంబం భవిష్యత్తు నాకు బయలుపరచు ప్రభువా. నువ్వు అబ్రహాముకు తెలియజేయకుండా ఏ పని చేయలేదు కదా, నేను అబ్రహాంలాగా నీతో నడుస్తున్నాను. ఐ వాంట్ టు నో ద ఫేట్ ఆఫ్ మై ఫ్యామిలీ. నేను అడిగినాను దేవుని దగ్గర. ఎందుకు అడగకూడదు? దేవుని కార్యాలు చేస్తూ మంచి మనస్సాక్షితో ఉన్న ప్రతి వారు కూడా దేవుని దగ్గర అడగవచ్చు. సంతోషపడి కూడా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ వాకింగ్ రైట్ విత్ గాడ్ అండ్ యువర్ కాన్షియన్స్ ఈజ్ ఫ్రీ, ప్యూర్, డెఫినెట్లీ యూ కెన్ ఆస్క్ గాడ్, దేవా నా కుటుంబం భవిష్యత్తు ఏంటి? నా పిల్లల పయనమెట్టు, నా భర్త పయనమెట్టు, నా భార్య పయనమెట్టు, ఎటు వెళ్తున్నాం మేము, ఏ గుంటలో పడిపోతున్నాము, మాకు బయలుపరచమన్నప్పుడు దేవుడు తప్పకుండా నువ్వు తగ్గించుకొని ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి ప్రార్థించినప్పుడు దేవుడు తన ఉగ్రత నీ కుటుంబం మీదకి రానియాడు. చేయని ఉద్దేశించిన కీడు కూడా చేయక మానుకుంటాడంట. పిల్లల విషయం జాగ్రత్తగా ఉండండి. భయంకరమైన దినాలు. పిల్లలను దేవుడు కాపాడాలంటే కూడా మీరు ప్రార్థించాలి కదండి. అకాల మరణానికి మన పిల్లలు గురి కాకుండా ఎంత కన్నీళ్లు గార్చి ప్రార్థించాలి కదా. న్యూస్లో చూసినాను, పేపర్లో చదివినాను. 14 ఏళ్ల పిల్లోడు 9వ క్లాస్ చదువుతున్నాడు. హీ డైడ్ ఎ టేబుల్ డెత్, అంటే ఆపరేషన్ చేస్తుంటే చనిపోయినాడు. ఏమైంది, ఎందుకు ఆపరేషన్ అంటే వాని కడుపులోనట 65 స్ట్రేంజ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయంట. గుండు పిన్లు, స్టేప్లర్ పిన్లు, రేజర్ బ్లేడ్ ముక్కలు, కత్తెరలు ఏవేవో నింపుకున్నాడంట. అది లంగ్స్కి వచ్చి ఊపిరి ఆడకుండా హాస్పిటల్ పరిగెత్తిపోయినారు తల్లిదండ్రులు. అక్కడ కత్తి పడకముందే వాడు చనిపోయినాడు. నేను అప్పుడు అనుకున్నాను, ఇంతగానము వాడు కడుపులో పెట్టుకుంటే ఈ తల్లి ఎక్కడ పోయింది, తండ్రి ఎక్కడ పోయినాడు? అందుకే కదా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది,
ఆమె తన ఇంటి వారి నడతలను ఏం చేస్తుందట, బాగుగా కనిపెడుతుందట. చూడండి మరి ఎందుకు అన్ని పీసెస్ అని కడుపులో తేలిందట. ఇప్పుడు చిన్నప్పటి నుండే తింటున్నాడేమో మనకు తెలియదు, హఠాత్తుగా చనిపోయినాడు. అంటే ఇలాగూ అకాల మరణానికి, నరకపాలు కావడానికి, వ్యాధిగ్రస్తులు కావడానికి, జీవితంలో ఓడిపోవడానికి, చిక్కుల్లో పడడానికి, సాతాను ఎరంగా కావడానికి పిల్లలను కన్నది. భక్తులందరి చరిత్రలో మనం చూస్తాము, వారి వెనుక ప్రార్థించే తల్లిదండ్రులు ఉండినారు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. గొప్ప గొప్ప భక్తుల చరిత్ర నేను చదివినాను, చదువుతూనే ఉన్నాను. వారి వెనుక దెర్ వాజ్ వీపింగ్ పేరెంట్స్, కన్నీళ్లు గార్చి దేవుడిచ్చిన ఈ బహుమానం, ఈ గర్భఫలం, వారు పెరిగి పెద్దవారై సమాజ ద్రోహులు కాకూడదు, సంఘ స్థాపకులు కావాలి, వారు సాతానుకు ఎరగా మారొద్దు, దేవుని సేవ చేయాలి, వారు సాతాను రాజ్యం కట్టకూడదు, దేవుని రాజ్యం కట్టాలనే తపన. యేసుప్రభు ఒక మాట అంటాడు, ఈ చిన్నవారిలో ఒక్కరు కూడా నశించడము దేవుని చిత్తము కాదు. నీకు 10 మంది పిల్లలుంటే 9 మంది మంచి మార్గంలో ఉన్నారు, ఒక్కడు తాగుబోతుగా మారినాడంటే నీకు నిద్ర పట్టకూడదు, నువ్వు 3 పూటలు తినడానికి నీకు యోగ్యత లేదు. తగ్గించుకో, దేవుని సన్నిధిలో త్యాగం వహించు. 9 మంది బాగున్నారు, ఒక్కడు రోడ్లో తిరుగుతున్నాడంటే నీకు నిద్ర ఎట్లా వస్తుంది? మొన్న రామ్నగర్ వరదల్లో 40 ఏళ్ళలో ఒకడు కొట్టుకొని ఆ శవమై తేలినాడంట. రామ్నగర్ పారిశుట్ట ప్రాంతంలో ఉంటాడట. తక్కిన పిల్లలందరూ బాగా చదువుకొని పైకి వచ్చినారంట. వీడొక్కడు తాగుపోతాయి వీధిలో వండుకున్నాడు. తాగి పెద్ద వరద వచ్చింది, వర్షం వచ్చింది కదా మొన్న. ఆ వర్షంలో కొట్టుకొని ప్రాణం పోయింది. ఏం మహిమ ఉంటుందండి దేవునికి ఇలాంటి కార్యాలు. నాకు అనిపించింది, ఆ ఒక్క అబ్బాయి కొరకు తల్లిదండ్రులు కన్నీళ్ళు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వానికి అలాంటి అంతము రానే రాదు. నా కొరకు ప్రార్థించినారు మా తల్లి, నా కొరకు ప్రార్థించినారు మా ఇంటి వారందరూ, మా తండ్రి, మా సహోదరులు, సహోదరి. నన్ను నరకపాలు కాకుండా దేవుడు తప్పించినాడు. అంటే దేవుడు ప్రార్థన వింటాడా లేదా? నేనున్న మాటనే చెప్తున్నాను కదా. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆడపిల్లల తల్లులకు మరి ఒకసారి నేను జాగ్రత్త చెప్తున్నాను, టేక్ కేర్ ఆఫ్ యువర్ గర్ల్ చిల్డ్రన్. ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉండినారంట. ఆ 4 వీధుల్లో తిరగలేదు, 4 కూడా ప్రవక్తలు అంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. పిల్లల్ని పెంచడానికి కావాల్సిన జ్ఞానం దేవుని సన్నిధిలో అడుగు. మా ఆయన బాగలేడండి, మా ఆయన బాగుంటే పిల్లలు బాగుండేదండి. మీ ఆయనను పక్కన పెట్టి దేవుని పట్టుకో. దేవుడు నీ ప్రతి పరిస్థితికి సరిపోయినవాడు. ఆయన కుటుంబం మీద శ్రద్ధ లేకుంటే ఆయన దేవునికి జవాబుదారి. నీ డ్యూటీ, నీ కర్తవ్యం సరిగ్గా చేయి. నువ్వు సరిగ్గా ఉంటే అన్నీ సరైపోతుంది. ఆ భర్త కూడా లైన్లోకి వచ్చేస్తాడు. భర్త మీద నోకడం కాదు. ఎ ఉమెన్ హ్యాస్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. భర్త దినమంతా కష్టపడి ఏదో తీసుకొస్తాడు, దాన్ని సదిరి చక్కగా పిల్లలకు భర్తకు పెట్టి ప్రార్థన చేసి, దేవా జ్ఞానం దయచే, నాకు నా పిల్లలకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలి వీళ్ళని పెంచడానికి. తల్లి తండ్రి కలిసి పెంచాలని ఒక సామెత ఉంది. పిల్లల్ని పెంచేటప్పుడు తల్లి తండ్రి ఏక మనసు కలిపి పెంచాలంట, అప్పుడే పిల్లలు బాగుపడతారంట. తల్లి ఒకటి చెప్తుంది, తండ్రి ఇంకోటి చెప్తాడు. అయినా కానీ యూ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ దట్ సిట్యుయేషన్. ఏ ప్రేయింగ్ మదర్ హ్యాస్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హర్ ఫ్యామిలీ. అయినా కానీ గెలవాలి నువ్వు. ప్రభు కొరకు నీ బిడ్డలు సంపాదించాలి. అంతవరకు నమ్మకంగా ఉండాలి, అంతవరకు వదిలిపెట్టదు ప్రభు పాదాలు. కనాను స్త్రీ వచ్చి యేసుప్రభు పాదాలు పట్టుకుంటే వదిలిపెట్టలేదు. టిల్ షీ గాట్ ఎ రిప్లై. నా కుమార్తెకు దయ్యం పట్టింది, నువ్వు నాకు చాలిన వాడవు, నువ్వు అనుకుంటే నా కుమార్తె తప్పకుండా బాగుపడుతుంది. ఎంతో దూరాన్ని ఉంది కుమార్తె, నా కుమార్తెకు పట్టిన దయ్యాన్ని వదిలించు అంతే. శిష్యులు ఆమెను పొమ్మంటున్నారు. ప్రభువు నేను వచ్చింది అన్యులంగా ఇశ్రాయేల్లో ఉన్నవారికి వచ్చిన అంటున్నాడు. షీ డిడ్ నాట్ లీవ్ హర్ ఫీట్. జవాబు పొందుకునేంత వరకు వదలలేం. యేసు ప్రభు ఆమె విశ్వాసాన్ని గౌరవిస్తున్నాడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. హల్లెలూయా.
నీ ప్రార్థన గొప్పది, నీ విశ్వాసం గొప్పది, నీ పరిశ్రమ గొప్పది, నీ పవిత్రమైన ప్రవర్తన గొప్పది, నీ ఆశయాలు గొప్పవి, నీ దర్శనము గొప్పది, నువ్వు చేసే శ్రమ గొప్పది. ఎవడైనా జ్ఞానం కొద్దు ఉంటే వాడు దేవుణ్ణి అడగాలంట. నీ పిల్లలు పెంచే చేత కాకుంటే దేవుణ్ణి అడుగు. ఎలా మాట్లాడాలి, నేను ఏ విధంగా నా ప్రభావం పిల్లల మీద చూపెట్టాలి, నా ప్రవర్తన ఎలా ఉండాలి. కోర్స్ ఇట్స్ ఎ ఛాలెంజ్, సవాల్తో కూడిన జీవితం ఇది. నీకు కావలసిన జవాబులన్నీ కూడా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. మరొకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు ఎత్తండి ఒకసారి. ఆల్ ద ఆన్సర్స్ యూ ఫైండ్ ఇన్ దిస్ ప్రెషియస్ స్క్రిప్చర్. దేవా, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన కార్యాలు చూడడానికి నా కన్నులను నువ్వేం చేయి, తెరు. దావీదు మహారాజు అంటున్నాడు 37వ కీర్తన 25వ వచనంలో, నేను చిన్నవాడనై ఉంటేని ఇప్పుడు ముసలివాడనైతిని, ఆయనను నీతిమంతులు విడవబట్టగాని వారి సంతానము భిక్షమెత్తుట నేను చూడలేదు. He did not see the righteous forsaken nor his seed begging bread. కాబట్టి మనకందరికీ బాధ్యత ఉంది. సంఘముగా బాధ్యత ఉన్నది, కుటుంబంగా మీకు బాధ్యత ఉంది. సంఘం పిలిపించినప్పుడు పిల్లలను క్రమంగా సండే స్కూల్ పంపండి, పిల్లలకు మంచి మాదిరి చూపెట్టండి, చక్కని హెచ్చరికలు ఇవ్వండి. చికెన్లు, మటన్లు ఇవన్నీ ఖరీదైన ఏంటి అంటే కుకింగ్ కూడా కాదు, బుకింగ్లోనే అన్నీ. ఎంత కలుషితమైందో ఆ వార్తలు చూస్తుంటే తల తిరిగిపోతుంది నాకు. అది ఇచ్చి పిల్లల శరీరాలన్నీ పాయిజన్ ఎక్కిస్తున్నారు. కష్టపడి చక్కగా వండి పెట్టండి పిల్లలకు. ప్రేమించండి మీ పిల్లలు. లవ్ యువర్ చిల్డ్రన్, లవ్ యువర్ ఫ్యామిలీ. తప్పకుండా దేవుడు అట్టి వారి ప్రార్థనకు జవాబిస్తాడు. మరి ఇంత గొప్ప సండే స్కూల్ పరిచర్య యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో చేస్తున్నాం. సాధారణంగా పెద్ద కూడికలు పెట్టి తాళాలు వేసేస్తారు. అలా కాదు మనది. మనం ఈ ఫంక్షన్ హాల్లో స్థలం సరిపోకుండా ఇలాగ ఆరాధనలు జరిగిస్తున్నాం. కానీ ఒక సంఘంకున్న బాధ్యతలన్నీ కూడా A to Z నిర్వహిస్తున్నాం. మీరు ఒప్పుకుంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. A to Z వీఆర్ పర్ఫార్మింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎ చర్చ్. మరి జూమ్లో నిరంతర ప్రార్థనలు ఉంది, 24 గంటల ప్రార్థన. యవనస్తులకు మధ్యాహ్నం 2 నుండి 5 వరకు యవనస్తుల కొరకు ప్రార్థన. వాళ్ళు తప్పిపోకూడదని, వారికి ఉద్యోగాలు కావాలని, వారి వివాహాలు కావాలని, వివాహమైన సంతానం కావాలని. ఎంతమంది తల్లులు జాయిన్ అవుతున్నారండి నేను అడుగుతున్నాను. మాదంతా అడవిలో పెట్టిన కేకలాగా అయిపోతుంది. మీకు ఎక్కడ టైం ఉంటుందండి? ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ అయిపోయింది కదా. డబ్బులు లేకున్నా ఆధార్ కార్డు మాత్రం ఉంది ఒక ఆమె పర్సు చూస్తే. ఎందుకంటే ఈజీగా తిరగవచ్చు కదా. ఇల్లు వాకిలు వదిలిపెట్టి భర్తను పిల్లలను వదిలేసి తిరగడమే అన్నమాట. సమయాన్ని వ్యర్థం చేయకండి. కన్న పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండండి. యెరూషలేము కుమార్తెరా, మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తము ఏడవండి. కనని గర్భములు, పాలియని స్తనములు ధన్యములని చెప్పే రోజులు వస్తుందని యేసుప్రభు చెప్పినాడు. మరి ఈ సమయంలో ఇక్కడ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో పిల్లలు క్రమంగా ఎదుగుతున్నందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి సండే స్కూల్ పరిచర్యకు మీ పిల్లలు పంపండి, యవనస్తుల పరిచర్యకు పంపండి. దేవుని వాక్యం వారు వినాలి. యవనస్తులు దేని చేత తమ నడవడిక శుద్ధిపరుచుకుంటారు? కేవలము దేవుని వాక్యం ద్వారానే కదా అని 119వ కీర్తన 9వ వచనంలో ఉంది. హ్యావ్ బర్డన్ ఫర్ యువర్ చిల్డ్రన్. భారం కలిగి ఉండండి. ఇంకా ఏంటి పిల్లలాట? బిహేవ్ యువర్ ఏజ్. నీ వయసు ఎంతనో అలా ప్రవర్తించు. ఇప్పుడు తల్లిదండ్రులకు అంతా ముసలితనం అంటే ఇష్టం లేదు. దే వాంట్ టు లుక్ వెరీ యంగ్. బుద్ధి జ్ఞానం లేని కంచెర గాడిదలని వాక్యంలో నేను అనడం లేదు. నా మీద కోపగిస్తే ఐఎమ్ జవాబుదారిగా. బుద్ధి లేదు, జ్ఞానం లేదంట, గాడిదలంట, గుర్రాలంట. వీరు పిల్లల భవిష్యత్తు చూడాలి, పిల్లల కొరకు మొరపెట్టాలి, సంపాద్యం పిల్లల కొరకు ఉంచాలి, వారి భవిష్యత్తు చూడాలి, కన్నీళ్లు గార్చాలి. అది లేదు. వీళ్ళకి యవ్వనంగా కనబడాలట. ఎందుకండి మీకు అది ఆశ? ఉన్నది ఉన్నట్టు ఉండండి. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది. యథార్థవంతుల త్రోవ రాజమార్గము. యథార్థవంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది. తర్వాత ఇంకో పాయింట్ కూడా చెప్తాను. భర్త ఏమో పిల్లలు తిడితే భార్యను తిడుతూ ఉంటాడు, భార్య ఏమో భర్తను తిడుతూ ఉంటుంది. పిల్లల ముందే ఈ కలహాలు. నువ్వు చేసినందుకే పిల్లలు పాడైనారు. ఏమంటది నువ్వు చేసినవాను, ఆయన అంటాడు నువ్వు చేసినందుకే పిల్లలు పాడైనారు. పిల్లలు పాడైన మీ ఇద్దరు తప్పులు ఉన్నాయి దాంట్లో, ఒప్పుకోండి. అబిగేల్ అంటది
నా భర్త మూర్ఖుడు, మోటువాడు, పనికిమాలినవాడు, త్రాగుబోతు, దుర్మార్గుడు, అయినా ఆ తప్పంతా నా మీద వేసుకుంటున్నాను. దావీదు రాజా, నీ కోపం నా కుటుంబం మీదకి రాకూడదు. నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచు, నా భర్తను క్షేమంగా ఉంచు, నా పిల్లలు క్షేమంగా ఉండాలి. ఆ తప్పంతా నాదే అని వేసుకుంటున్నాను. మొదటి సమయంలో 25వ అధ్యాయంలో ఉంది ఇది. ఒకరి మీద ఒకరు రుసరుసలు. నాకు ఎప్పుడు అర్థం కాని ఒక టాపిక్. నేను కౌన్సిలింగ్ చేస్తాను కాబట్టి నాకు గుండె మండుతుంది. మీరు ఇలా కలహించడానికే వివాహం ఆడినారా? ఐ మీన్ ద రైట్ పాత్, స్పీకింగ్ అబౌట్ ద ఫ్యామిలీ. అంటే కుటుంబంలో సమాధానం కలిగి ఉంటే ప్రయత్నించాలంట, ప్రార్థన చేయాలంట, ఏడవాలంట. సాతానుడు కుటుంబాలని విచ్ఛిన్నం చేయడానికి వాడు సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. హౌ కెన్ యూ బీ అట్ పీస్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ హెల్టర్ స్కెల్టర్? ఎలాగ సమాధానంగా ఉంటారు మీరు? ఎలాగో కడుపు నిండా భోజనం చేస్తారు? కుటుంబము దేవుడిచ్చిన వ్యవస్థ కాదా? నన్ను దేవుడు సేవకు పిలిచిన దినాల్లో అయ్యగారు కొద్దిగా డ్యూటీ లేట్ ఉంటుంది, 11-12 అయితే రాత్రి. నేను 3 పిల్లలను పని మనిషి చేతికి ఇచ్చి కావాల్సినంత వంట వండి అన్నీ చేసి, నేను ఎప్పుడు బాధ్యత రహితంగా ప్రవర్తించలేదు, దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నాను. అన్నీ చేసిన తర్వాత పోయి 4 ఇండ్లు విజిట్ చేసి వద్దాం, సేవ దర్శనం దేవుడు నాకు ఇచ్చినాడు కదా అని బైబిల్ పట్టుకొని ఆ గడప దాటుతుంటే ఒక్క చూపు చూసేది మా అత్తయ్య ఫస్ట్. అది నేను మంచి పని చేస్తే నన్ను ఎందుకు ఇలా చూస్తున్నాడు అనుకున్నా. గెట్ ఇన్ సైడ్, ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని చక్కగా కట్టుకోమన్నాడు. పిల్లలను క్రమంగా పెంచుకో, చక్కగా చదివించు. దట్ ఈజ్ యువర్ ఫస్ట్ డ్యూటీ. వణికిపోయినాను ఒక రోజైతే, మళ్ళీ ఎప్పుడు తెగించలేదు అలా ఇల్లు తిరగడానికి. ఈ దినాల్లో సేవకురాండ్ర అనే పేరుతో ఇల్లు తిరుగుతారండి, ఇల్లు తిరుగుతారు. ఇప్పుడు సెల్స్ ఎక్కువైపోయింది చాలా. నేను ఈరోజే యవనస్తురాలకు నేను ఖచ్చితంగా చెప్పినాను, సెల్ ప్రేయర్స్ అని తిరుగుతారు. ఇల్లు వాకిలి వదిలిపెట్టి బైబిల్, పెద్ద బైబిల్ చేతిలో పట్టుకొని కొంగు నిండా కప్పుకొని ఆ భర్త ఎటన్నా పోని, ఆ పిల్లలు ఎటన్నా పోయి వీళ్ళు మంచిగా పాటలు పాడి సంతోషిస్తారు. ఇది దేవుని దృష్టికి న్యాయం అంటారా? మీరు ఏమంటారు? ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు కదా, ఉపవాసం ఉన్నాం కదా. నీ ప్రార్థనలు ఎప్పుడు దేవుడు వినాడు. నువ్వు ఎక్కడేసిన గొంగడిలాగానే ఉంటావు. నీ ప్రయత్నమే, వేర్ ఈజ్ యువర్ ఎఫర్ట్? ఇల్లంతా చిందరవందర చేసి దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన విని నీకు మార్కులు వేస్తాడా? ఎప్పుడు వేయడు. నీకున్న బాధ్యత నువ్వు 100% చేసి తీరాలి. అప్పుడే నువ్వు చేసే సేవకు ఘనత వస్తుంది, పేరు వస్తుంది, కీర్తి వస్తుంది, దేవుడు అంగీకరిస్తారు అట్టి సేవను. కానీ ఇదేం పద్ధతి? ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, పని చేసేటప్పుడు పని చేయాలి, నీ పిల్లల విషయం ఉన్న బాధ్యత నువ్వు నెరవేర్చాలి, నీ కుటుంబం గురించిన శ్రద్ధ నీకు ఉండాలి. ఇదే సేవ. మొదట ఇల్లు చక్కబెట్టుకొని ఊరు చక్కబెట్టాలి కదా. మొదట ఎక్కడ గెలవాలంట? ఇంట్లో గెలిచి మళ్ళీ ఎక్కడ గెలవాలి? రచ్చలో గెలవాలట. ఇది నా స్త్రీలకు సేవకురాళ్ళకు కూడా నేను చెప్తున్నాను. మీరు నా మాట కాదనలేరు. ఏవో తల నెరిసిపోయింది నాకు. అనుభవించి దేవునితో నడిచి ప్రార్థన చేసి వాగ్దానాలు పొందుకొని అనుభవంతో మాట్లాడుతున్నాడు. తప్పకుండా మీరు బరువు కట్టాలి ఆ మాటలకు. దేవుని స్తోత్రం. ఐ లవ్ యూ ఆల్ వెరీ మచ్. ఏ తల్లి అయినా తండ్రి అయినా పిల్లలు సరిగా నడవాలనే ఉద్దేశంతో తిడతారు, కొడతారు, భరించాలి. తండ్రి అయిన దేవుడి అనట తన పిల్లలు మేలు కోరి లెక్కలేనని గాయాలు చేస్తాడట. ప్రేమించే వాళ్ళు గాయాలు చేస్తారు. పగవారు లెక్కలేనని ముద్దులు పెడతారంట. ఆ ముద్దుల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? చెప్పండి, ఉందా? గాయాలు కలగాలి. పిల్లలను క్రమంగా పెంచాలి. చిన్న పిల్లలను స్టేజ్ మీద తెచ్చి అబ్బో ఎన్నో మరి షోస్ చేస్తూ ఉంటారు. అంటే వారికి ఆ దైవ భయం నేర్పించడం అన్నిటికంటే ముఖ్యం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. పెద్దలంటే గౌరవం నేర్పియాలి, కాపర్లంటే గౌరవం నేర్పియాలి, సేవకురాలంటే వాళ్ళు లేచి నిలబడాలి, దైవ కార్యాలను అశ్రద్ధ చేయకూడదు. ఇవన్నీ కూడా పద్ధతులు మీకు తెలిసే ఉంది. మీరు అమల్లోకి తీసుకొని రావాలి దేవుని సహాయంతో. ఇఫ్ యు ఆర్ ఎ ఫెయిలియర్ యెట్ దెర్ ఈస్ హోప్ ఇన్ క్రైస్ట్. మీరు ఒకవేళ జీవితంలో ఓడిపోయినారేమో, పిల్లలు ఇప్పుడు మీ మాట వినడం లేదేమో, మీ భార్య నీ మాట వినడం లేదు, నీ భర్త మాట వినడం లేదంటే యేసుక్రీస్తులో నీకు విస్తారమైన నిరీక్షణ ఉంది.
దెర్ ఈస్ హోప్ ఇన్ జీసస్. నువ్వు ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, కుటుంబ భారము ప్రభు పాదాల దగ్గర పెట్టు. నువ్వు చేయలేనివన్నీ కూడా ప్రభు చేసి నీకు చక్కని విధానంలో నీ కుటుంబాన్ని రూపుదిద్దుతాడు. నమ్మితే మీరందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. అందరూ ఒకసారి లేచి ఇవ్వండి, ప్రార్థన చేసి నేను ముగిస్తాను. నీ కుటుంబంలో పాపం ఉంటే ఒప్పుకో దేవుని సన్నిధిలో. నీలో పాపం ఉంటే ఒప్పుకో దేవుని సన్నిధి. ఇక చాలా ఈ నాటకాలు బూటకాలు. లార్డ్ ఐఎమ్ ఎ సిన్నర్, నేను పాపిని ప్రభువా, నా పాపం నా పిల్లల మీద రాకూడదు, నేను చేసే అతిక్రమం పిల్లల మీదకి రాకూడదు, నేను చేసే వ్యభిచారం నా కుటుంబానికి కీడు తేకూడదు, పిల్లల హఠాన్ మరణాలు నేను చూడలేను, పిల్లలు శాపగ్రస్తులై ఉండడం నేను చూడలేను నాయన, పిల్లలు చదవకుండా త్రోవ తప్పిపోవడం నా కన్నులకు కనబడకూడదు ప్రభువా, ఉద్యోగం లేకుండా వీధుల్లో తిరగడం నేను చూడకూడదు ప్రభువా, వివాహాలై పెళ్లి పెటాకులు కావడం నేను చూడకూడదు ప్రభువా, పెళ్ళైన తర్వాత సంతానహీనం నేను చూడకూడదు ప్రభువా, వారు త్రాగుబోతుల్లో ఉండడం నేను చూడకూడదు తండ్రి, పేకాటలు ఆడడం నేను చూడకూడదు, గుర్రె పందాలు నేను చూడకూడదు, వారు స్త్రీలోలు కాకూడదు, వారు సాతానుకు ఎరగా ఉండకూడదు, వారు యేసు ప్రభువుని అంగీకరించాలి, రక్షణ కలిగి ఉండాలి, వారు ప్రభు కొరకు జీవించాలి. అంతవరకు నా యొక్క పోరాటం నేను వదలననే నిశ్చయత నీకు ఉండాలి. ఐ విల్ నాట్ లీవ్ యూ లార్డ్ అంటిల్ ఐ సీ యువర్ గ్లోరీ ఇన్ మై ఫ్యామిలీ. నా కుటుంబంలో నీ మహిమను నేను చూడాలి. ప్రార్థన చేద్దాం. 5 నిమిషాలు ప్రార్థన చేయండి. ఇది బెస్ట్, ఇది గాడ్ ఇన్స్పైర్డ్ టైం. ఇది నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, మీకు తెలుసు. దేవుని ఆత్మతో మాట్లాడుతున్నాను. మీ కుటుంబాల కొరకు ఏడవండి, ప్రార్థన చేయండి. మీ పిల్లలు పట్టాలు దప్పుతున్నారు, భారమైన హృదయంతో ప్రార్థించండి. మన అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందుతాడని వాక్యంలో ఉంది. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని ఉంది. పరిశుద్ధమైన ప్రార్థనలు దేవుని సన్నిధిలో ధూపంలా నిలుస్తుందని ఉంది. పశ్చాత్తాపమైన హృదయంతో ఇంతవరకు మేము ఓడిపోయినాం ప్రభువా, అయినా మేము మా పాపములన్నీ ఒప్పుకొని దాన్ని వదిలిపెడుతున్నాము, కన్నీళ్లతో నేను వెతుకుతున్నాము, మా సంతతి కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. క్రమమైన జీవితం మా కుటుంబాల్లో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్కరు కూడా అలా ఒప్పుకొని ప్రార్థించాలి. దేవుడు కనికర సంపన్నుడు, ప్రేమాస్వరూపి, జాలిగల దేవుడు. ఆయన కృప అపారమైంది. తప్పకుండా ఆయన కృప నీ కుటుంబం మీద ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయి వారి పట్ల ఆయన కృప చూపెట్టడానికి ఐశ్వర్యవంతుడైన దేవుడు అనే వాక్యంలో ఉంది. నువ్వు తగ్గించుకో దేవుని సన్నిధిలో. గర్వము అహంకారం ఉంటే వదిలిపెట్టు. పాపంలో ఉంటే పాపాన్ని వదిలిపెట్టు. నీ పాపం నీ పిల్లల మీదకి వస్తుంది, దేవుని ఉగ్రత భరించాల్సి వస్తుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణమే, మరొక దారి లేదు. దేవుడు నీకు ఇచ్చిన ప్రపంచమైన బాధ్యత నీ కుటుంబము సమాధానంగా నడవాలనే ఆశ నీకు ఉండాలి. దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాడు. నీ మధ్యలో నీ పిల్లలను నేను దీవిస్తానన్నాడు. మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తానన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానం ఇస్తానన్నాడు. నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తానన్నాడు. నీకు పుట్టిన వారిని దీవిస్తానన్నాడు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. నీ పిల్ల తరం వరకు నా నీతిని నేను ప్రదర్శిస్తానన్నాడు. నా కృప యుగయుగములు ఉంటుందన్నావు. తరతరములు ఆయన విశ్వాస్యత. ప్రార్థన చేస్తే ఇవన్నీ పొందుకోకూడదా? రండి, నీ మాటల కొరకు నిన్ను స్తుతిస్తున్నాను. నీ దాస్వాలు నిలబెట్టుకొని సంఘానికి హెచ్చరిక, గద్దింపు, నీ కోపము బయలుపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. నేనే పాటిదాన్ని అయినా నువ్వు వాడుకునే ఒక పాత్రను మాత్రమే. కానీ ఈరోజు మా అందరితో మాట్లాడినావు ప్రభా. మా అసంపూర్ణత, మా అయోగ్యత నీ సన్నిధిలో మేము ఒప్పుకొని క్షమాపణ అడుగుతున్నాం ప్రభా. పిల్లలను ఈ లోకానికి తీసుకొచ్చాం, కన్నాం. వారి భవిష్యత్తు కొరకు ఉన్న బాధ్యత తప్పకుండా మా ఊపిరున్నంత వరకు ఉండాలి కదా ప్రభా. నిన్ను ఆశ్రయించిన వారందరూ ధన్యులే కదా నాయన. సరి అయిన క్రమంలో మా పిల్లలను పెంచడానికి ఈ వరల్డ్ సండే స్కూల్ దినం మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. కన్నీళ్లు గార్చి ప్రార్థించిన తల్లులను, తండ్రులను జ్ఞాపకం చేసుకొని వారి కన్నీళ్లను చూస్తున్నావు. వారి బాధ నీకు తెలుసు, వారి భారము నీకు తెలుసు. వారికి జ్ఞానం ఇవ్వమని కోరుతున్నాను. ధారాళంగా జ్ఞానం ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, పిల్లలతో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా వారి భవిష్యత్తులను తీర్చిదిద్దాలి, ఏ విధంగా వారి కొరకు ప్రయాసపడాలి, ఇవన్నీ తల్లిదండ్రులకు నేర్పమని కోరుతున్నాను ప్రభా. క్రమము లేకుంటే మేము నీ దృష్టిలో లెక్కకు రాము తండ్రి.
మేమెంత సేవ చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎంత ధారాళంగా పేదలకు బీదలకు పంచినా క్రమము నీకు చాలా ఇష్టం ప్రభు. అక్రమం చేయవాళ్ళరు మీరు నా ఇద్దరు నుండి తొలగిపోండి, నీ కోపము మేము భరించలేము. కాబట్టి తండ్రి, మా అందరికీ నీవు క్రమము దయచేయండి. నీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభు. నీ భయభక్తులు మాకు దయచేయండి. పిల్లలను పెంచడం ఆషామాషిగా తీసుకోకుండా కన్నీళ్లతో నీ పాదాలు తడిపి నీ చిత్తాన్ని వెదికి బహుమానంగా ఇచ్చిన బిడ్డలను దేవుని రాజ్యవాసులుగా నిలబెట్టడానికున్న ఆ శక్తి మాకు అందరికీ దయచేయమని, తల్లులను తండ్రులను వారి తల్ల మీద నీ హస్తముంచి వారిని దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని, ఏ కీడుకు గురి కాకూడదని, నీ ఉగ్రత పాలు కాకుండా నీ దీవెన, నీ కృప వెంబడి కృప, నీ ఆశీర్వాదాలు మెండుగా నిండుగా ప్రతి ఒక్కరికి దయచేయమని నీ దీనదాసరాలు ఈ కొద్ది మనవులు యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఆశీర్వాదం తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. సో గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ జెనియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతాననేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.